దశలో ఆగిపోయిన మెడికల్ కాలేజీల్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందంటూ వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో వీటిని అభివృద్ధి చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరణ ఉద్యమాన్ని చేపట్టింది. దీనిని కూటమి నేతలు తప్పుపడుతున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోటి సంతకాలు చేపడితే సహకరిస్తామని సలహా ఇస్తున్నారు. పీపీపీ పద్ధతిలో కొత్త మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల అభివృద్ధి అంశంలో వైసీపీ కూటమి నేతల మధ్య జరుగుతున్న ఫైట్ పై ఇన్సైడ్ స్టోరీ. మెడికల్ కాలేజీ వ్యవహారం ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య అగ్ని రాజేస్తోంది. జగన్ పాలనలో నిర్మాణం ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన వీటిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న సర్కార్ నిర్ణయంపై ఫ్యాన్ రాద్ధాంతం చేస్తోంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణ దశలో ఆగిపోయిన మెడికల్ కాలేజీని ఈ నెల 9న పరిశీలించిన జగన్ పీపీపీ విధానాన్ని తప్పుబట్టారు. అంతేకాదు వీటిని ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టడంతో పాటు నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా సేకరించిన కోటి సంతకాలను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందజేస్తామని చెప్పడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మెడికల్ కాలేజీలపై న్యాయ పోరాటం చేస్తున్న వైసీపీకి హైకోర్టులో అక్షింతలు తప్పలేదు. నిర్మాణ దశలో ఆగిపోయిన మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధం ఆసుపత్రులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిధులు లేనప్పుడు వీటిని సర్కారే నిర్మించాలంటే ఏళ్లు పడుతుందన్న విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఫండ్స్ లేకపోతే కోర్టు భవనాలు కట్టి తీరాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేవని వ్యాఖ్యానించిన విషయాన్ని గమనించాలి. మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను ప్రభుత్వమే నిర్మించాలన్న ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించిందన్నది కూటమి నేతల వాదన. అయితే వైసీపీ నేతలు మాత్రం పీపీపీ విధానంపై ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరిస్తోందని తప్పుడు ప్రచారం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ రెండు అంశాల మధ్య ఉన్న తేడా ఫ్యాన్ పార్టీ నేతలకు తెలియని విషయం కాదు. కానీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో నిర్మాణం ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన భవనాల మొండి గోడలు, పిల్లర్స్ ను ప్రజలకు చూపిస్తూ ఫ్యాన్ పార్టీ నేతలు తమ పరువును తామే తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమాన్ని, రచ్చబండ కార్యక్రమాన్ని విశాఖ కూటమి నేతలు తప్పుబడుతున్నారు. కొత్తగా వైద్య విద్యా సంస్థలు, ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తే ఫ్యాన్ పార్టీ నేతలకు ఎందుకంత అసూయ అని ప్రశ్నిస్తున్నారు. తాము పట్టుకున్న కుందేలకు 3 కాళ్లు అన్న చందంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ చేపడితే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇలా చేస్తే తాము కూడా సహకరిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. దీనిపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.